హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్లి క్లియర్‌గా తెలుసుకుందాం. మీరు గనక L2 లిస్ట్‌లో గనక వచ్చి ఉండినట్లయితే మీకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి రావడం జరుగుతుంది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు జిల్లాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. సో అలానే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ప్రస్తుతం అక్రమంకు గురి అయ్యి ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అక్రమంగా ఎవరైతే నివాసం ఉంటున్నారో వారి దగ్గర నుంచి ప్రభుత్వం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఖాళీ చేయించి స్వాధీనం అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఇలా జిల్లాల వారీగా ఉన్నటువంటి లిస్టులన్నీ కూడా ఈ యొక్క మే నెల 2వ తేదీనైతే పంచాయతీల్లో అయితే డిస్ప్లే చేస్తామని చెప్తున్నారనమాట. అలానే L1 లబ్ధిదారులకు సంబంధించి రీసర్వే కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కువ శాతము అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ అయినట్లు సమాచారము. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి ఏ విధంగా మీకు ఇళ్లను ఇస్తారు అనేది క్లియర్‌గా అయితే చెప్తాను. ఒకసారి ప్రస్తుతానికి ఇక్కడ ఆక్రమించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్నటువంటి టాపిక్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఓల్డ్ మారేడుపల్లిలో అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్నటువంటి వారిని అధికారులు సోమవారం ఖాళీ చేయించారు. ఓల్డ్ మారేడుపల్లిలో మొత్తం 22 బ్లాకుల్లో 468 ఇండ్లను ప్రభుత్వము నిర్మించిందనమాట. ఇందులో 2022లో తొలి విడతగా 273 మందికి ఇండ్లను కేటాయించారు. 49 మంది అక్రమంగా ఇండ్లను ఆక్రమించి నివాసం అయితే ఉంటున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం అందగా అధికారులు ఎంక్వైరీతో నిర్వహించారు. ముందస్తు భద్రత కోసం భారీగా పోలీసు బలగాలు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం ఆధ్వర్యంలో అధికారులు ఎంక్వైరీ చేసి 16 ఇండ్లకు తాళాలు వేశారు. మిగతా వారి పేర్లు రెండో విడత లబ్ధిదారుల జాబితాలో ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలోనే వారికి ఇండ్లను కేటాయిస్తామని చెప్పి ఆర్డీఓ గారు అయితే చెప్పారనమాట. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి మొత్తంగా 190 మందికి గాను ఇండ్లను లబ్ధిదారులకు అందేలా చూస్తామని చెప్తున్నారు. సో కాబట్టి తొలి విడత జాబితా అనేది విడుదలైనప్పుడు చాలామంది కూడా L2 లిస్టులోకి అయితే వచ్చారు. L2 లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ఇస్తామని చెప్పింది. అయితే ప్రతి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా అయితే ఈ యొక్క ఖాళీలనైతే సేకరించిందండి గవర్నమెంటు. సో ఖాళీలైతే రావడం జరిగిందనమాట. అయితే ఇందులో కొన్ని వచ్చి అసంపూర్తిగా అయితే నిర్మించి ఉన్నారు. అయితే అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లను L2 లబ్ధిదారులకు ఇస్తుంది. ఇచ్చినట్లే ఇచ్చి ఖచ్చితంగా వారికి సంబంధించి ఆ యొక్క పూర్తి నిర్మాణం కొరకు సమ్ అమౌంట్ అనేది ఇందిరమ్మ ఇండ్లకు L1లో వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా 5,00,000 రూపాయలైతే అందించనుందో సేమ్ అదేవిధంగా కొంత అమౌంట్‌ని ఒక 3,00,000 రూపాయల వరకు ఈ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చు వెచ్చించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మే నెలలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది విడుదల కాబోతుందండి. సో ఎక్కువ శాతము L1 లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరిగిందనమాట. ఎక్కువ శాతము ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ కావడం జరిగింది. సో ప్రజాపాలనలో మీరు అప్లై చేసుకొని గనక ఉండినట్లయితే మీకు ఇల్లు రాకపోవచ్చు. ఇక ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించిన వివరాలైతే అందాల్సైతే ఉంది. ఇక కేవలం 2 రోజుల వ్యవధిలో అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో డిస్‌ప్లే చేస్తామని చెప్తున్నారు కాబట్టి మరికొద్ది రోజులు వెయిట్ చేసినట్లయితే పూర్తి వివరాలతో మీ ముందుకైతే వస్తాను. అలానే ఇక్కడ ఆన్‌లైన్‌లో గూడా ఇచ్చినటువంటి లిస్ట్ అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మనము ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నామో అప్లికేషన్స్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా సేమ్ అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ విడుదలైనటువంటి వెంటనే కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా, ఆధార్ నెంబర్ ద్వారా, అప్లికేషన్ ఐడీ ద్వారా, రేషన్ కార్డు ద్వారా అయితే మీరు అప్లికేషన్ అనేది సెర్చ్ చేసి మీ యొక్క లిస్ట్ అనేది దేంట్లోకి అప్డేట్ అయ్యి ఉందనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీకు L1లో వచ్చినట్లయితే గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. L2లో వచ్చినట్లయితే గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. ఇక L3లో ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు వస్తదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. L3లో ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు కష్టము. ఎందుకంటే L3లో ఉండేటువంటి వాళ్ళని అనర్హులుగా అయితే ప్రభుత్వం గుర్తించింది. సో కాబట్టి అటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు అనేది రావడము కష్టతరంగా అయితే మారనుందనమాట. ఇకపోతే సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు గనక దరఖాస్తు చేసుకొని గనక ఉండినట్లయితే మంత్రి సీతక్క గారు వారికి 5% కోటానైతే దివ్యాంగులకైతే ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు విడుదలవుతున్నటువంటి ఈ యొక్క లిస్ట్‌లో గనక దివ్యాంగులు గనక ఉండి L1 లేదా L2లో గనక ఉండినట్లయితే వారికి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా వారికి ఇండ్లు అనేటివి మంజూరు పత్రాలు అనేటివి అందించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు లిస్టు విడుదలైనటువంటి వెంటనే కూడా మంజూరు పత్రాలు అయితే రావు. ప్రతి మండలం వారీగా మరియు నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ అనేటివి జరుపుకొని ఒక 10 మంది, 15 మందికి లబ్ధిదారులకైతే
ఆ మీటింగ్ జరిగిన రోజున మంజూరు పత్రాలు అందించి తర్వాత రోజున గ్రామ పంచాయతీ మరియు ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో అయితే మీకు మంజూరు పత్రాలు అయితే అందించడం జరుగుతుంది. మంజూరు పత్రాలు అందిన తర్వాత నుంచి మీరు పనులను ప్రారంభించుకుంటే ఆ పనులు చేస్తున్నటువంటి వివరాలన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో గనక నమోదు చేయించుకుంటూ ఉండినట్లయితే అటువంటి వారికి డబ్బులనేటివి విడుదల చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. కన్‌స్ట్రక్షన్ అనేది కరెక్ట్‌గా ఇచ్చినటువంటి కొలతలతోనే చేయాలి. లేనటువంటి పరిస్థితిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మీకు పేమెంట్ అనేది అప్‌డేట్ అయితే కాదని చెప్పి చెప్తున్నారండి. సో, కాబట్టి 400 చదరపు అడుగులకు పైగా 600 చదరపు అడుగుల లోపలైతే మీరు ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకోవాలని చెప్పి క్లియర్‌గా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి గ్రామాల్లో L1లో వచ్చినటువంటి వాళ్ళు ఇంటి నిర్మాణాలను అయితే చేపట్టారనమాట. సో, ఇంటి నిర్మాణాలు చేపట్టినటువంటి వారికందరికీ కూడా ప్రభుత్వము డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఎవరైతే కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఇళ్లను నిర్మించుకొని ఉన్నారో వారి యొక్క ఖాతాలోకి డబ్బులు కూడా చేరడం జరిగిందనమాట. సో, కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు మెసేజెస్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.